యేసును బట్టి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? అతి పరిశుద్ధమైన స్థలాన్ని. విన్నారా? యేసు ప్రభు మాట అన్నాడుగా, నేను ఎక్కడ ఉంటాను మీరు అక్కడ ఉంటారు, నేనుండు చోటున మీరును ఉండులాగిన మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. నా పేరు పాపి, నీ పేరు దౌర్భాగ్యుడు, అతని పేరు వారం లేనివాడు, ఇతను భయంకరమైన జోదగాడు, పాపాత్ముడు. కరెక్టే, కానీ మన కొరకు ఆయన చేసిన త్యాగం ద్వారా కేక వేశాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నరులకు ఆటంకం ఉండకూడదు. బంధకం తెగిపోవాలి. ఎప్పుడైతే తెర చీలిపోయిందో ఇక మందసం కనపడుతుంది, మహిమ కనపడుతుంది, కృప కనబడుతుంది. నేరుగా అక్కడి నుంచి ఇంతకాలం తెరను చూశారు జనం, తెర వెనక చూడాల. ఎప్పుడైతే ఆ తెర చిరిగిపోయిందో చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. ఎందుకో తెలుసా? ఆహా, మందసం కనపడుతుంది, దేవుడు కనపడుతున్నాడు, దేవుడి స్వరం వినబడుతుంది, ఆ మహిమ కనబడుతుంది. ఈ పగడవేళ సేవకుడిగా చెప్పగలిగిన మాట, శిలువ మరణం నీకు మహోన్నతమైనది.